ప్రసాద్ రెడ్డి గారు ఏ రకంగా చూడాలి? అఫ్ కోర్స్ ట్రెండ్స్ అటు ఇటు మారుతున్నాయి హర్యానాలో. సో ఇందాటి వరకు కాంగ్రెస్ అన్నారు, ప్రస్తుతం బీజేపీ ముందుకు వెళ్తుంది అనేది. బట్ ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నా, లేకపోతే హర్యానా పరిస్థితులు చూసుకున్నా, లేకపోతే ఇటీవల కాలంలో హర్యానాలో వచ్చిన ఈ అజిటేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ మూమెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ గెలుస్తాయని ప్రొజెక్ట్ చేసింది, అలాగే యాంటిసిపేట్ కూడా చేసింది. దానికి విరుద్ధంగా ఏమైనా వచ్చే పరిస్థితులు ఉన్నాయా, లేదంటే దిస్ ట్రెండ్ విల్ కంటిన్యూ? వాట్ యు సే? అలా జరగకపోవచ్చు అండి. నా అంచనా ప్రకారం ఏంటంటే మొట్టమొదటి కౌంటింగ్ అర్బన్ ఏరియాస్లో జరుగుతుంది, తొందరగా జరుగుతుంది. రూరల్ ఏరియాస్లో కొంచెం లేట్గా జరుగుతుంది. కాంగ్రెస్కు ప్రధానంగా బలం రూరల్ ఏరియాస్లో ఉన్నదని మనం అనుకుంటాం కదా, అదేవిధంగా ఫలితం ఉండొచ్చు. ఇవి ఇప్పుడంటే ఇది ప్రీపోల్, దీన్ని ఎగ్జిట్ పోల్స్ అప్పుడు ఎలాగైతే మనం ఖచ్చితంగా చెప్పలేమో ఇప్పుడు కూడా చెప్పడం కష్టం అవుతుంది. కానీ కాంగ్రెస్కే అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు బాగుందండి. కాంగ్రెస్ ఆల్మోస్ట్ క్లీన్గానే సొంతంగా ఎవరి సహాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నేను నమ్ముతున్నాను. దానికి ఏంటంటే రకరకాల ట్రెండ్స్. ఒకటి రైతుల యాజిటేషన్ని బీజేపీ హ్యాండిల్ చేసిన పద్ధతి సక్రమంగా లేదు. సక్రమంగా లేకపోవడం అనేది మనకి మొన్న యూపీ ఎలక్షన్లోనూ ప్లస్ ఇతర ఎలక్షన్లోనూ పార్లమెంట్ హర్యానాలోనూ సగం సీట్లు కాంగ్రెస్ నెగ్గుకున్న విషయం కూడా గమనించాలి. అంటే రూరల్ పీపుల్ ఆర్ వెరీ అప్సెట్ విత్ బీజేపీ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫార్మర్స్. అలాగే రైతుల యాజిటేషన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. ఇప్పుడు కూడా అదే నిర్లిప్త వాతావరణంలోనే ఉన్నదండి బీజేపీ. ఏంటంటే అలాగే మేజర్ అగ్రికల్చర్ కమ్యూనిటీస్ లైక్ జాట్స్, మరాఠాస్ ఇలాంటి వాళ్ళందరినీ నెగ్లెక్ట్ చేస్తూ వచ్చింది. నాన్ జాట్, నాన్ మరాఠా వాళ్ళని పెట్టాలని ఒక పాలసీ డెసిషన్గా తీసుకుని చేస్తున్నారు. అది తప్పు అని నేను చెప్పను, కానీ అది మిగిలిన సెక్షన్స్ని దూరం చేసుకోవడం వల్ల తప్పకుండా ఆ సెక్షన్స్ ప్రబల వర్గాలు ఎప్పుడు మళ్ళీ రీకూప్ అయ్యి వాళ్ళు మళ్ళీ ఎదురుదాడి చేస్తారు. ఎదురుదాడి ఫలితం ఇప్పుడు మనకు హర్యానాలో స్పష్టంగా దాడి చేసే సమయం అయిపోయింది. ప్రస్తుతం ఫలితాలే బయటికి రావాలి. మీరు మహారాష్ట్రలో కూడా జరగబోతున్నదండి, అదే జరగబోతున్నది. అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కనబడుతున్న ఒకవేళ బీజేపీ ముందంజలోకి వెళ్తుంది, మారుతున్న ట్రెండ్స్ ఒకవేళ అవి అర్బన్ ప్రాంతాలు అయితే కనుక బీజేపీకి నిజంగా రూరల్ ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పటికి నిజమైన హీట్ తెలుస్తుంది, యాక్చువల్ సినారియో అక్కడ తెలుస్తుందని మీరు చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎస్.